మనకి ఏమి ఇచ్చారంటే log 7 into root 7 plus log 3 into root 3 minus log 5 into root 5 by log 4.2 అని ఇచ్చారు. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. log 7 into root 7 ఎలా రాసుకోవచ్చు? log 7 into 7 power 1/2 రూట్ అంటే 1/2 కదా, ప్లస్ log 3 into 3 power 1/2 ఇక్కడ కూడా రూట్ ఉంది కాబట్టి 3 power 1/2 మైనస్ log 5 into 5 power 1/2 హోల్ బై log 4.2 ఎలా రాసుకోవచ్చు? ఈ పాయింట్ తీసేస్తే 42 బై ఈ పాయింట్ని ఎన్ని డిజిట్స్ దాటించాం? 1 డిజిట్ 2ని దాటించాం కాబట్టి 10 ఈక్వల్స్ టు log 7 into 7 power 1/2 అనేది ఏ ఫార్ములాలో ఉంది? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. ఇక్కడ 7 పవర్ ఏమీ లేకపోతే ఏమన్నట్టు 1 ఉన్నట్టు. ఈక్వల్స్ టు ఎలా రాసుకోవచ్చు? ఏ పవర్ m ప్లస్ n అంటే 7 పవర్ 1 ప్లస్ 1/2 అని రాసుకోవచ్చు. అంటే log 7 పవర్ 1 ప్లస్ 1/2 ప్లస్ log సేమ్ ఇది కూడా ఎలా ఉంది? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే 3 పవర్ 1 ప్లస్ 1/2 అంటే ఏ పవర్ m ప్లస్ n అని రాసుకోవచ్చు కదా, మైనస్ సేమ్ ఇది కూడా 5 పవర్ m లేకపోతే 1 ఉన్నట్టు log ఆఫ్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఏ పవర్ m ప్లస్ n హోల్ బై log 42 బై 10లో కామన్గా ఏ టేబుల్ పోతుంది? 42లో 2 2 జర్ 1 2 1 జర్ 2 2 5 జర్ 10 అంటే log 21 బై 5. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈక్వల్స్ టు log 7 పవర్ 1 ప్లస్ 1/2 అంటే దీనికి ఎల్సిఎం కడితే 2 అనేది డినామినేటర్ అవుతుంది. 2 1 జర్ 2 ప్లస్ 1 అంటే 3/2 అంటే log 7 పవర్ 3/2 ప్లస్ log 3 పవర్ 3/2 మైనస్ log 5 పవర్ 3/2 హోల్ బై log 21/5. ఇది ఏ ఫార్ములాలో ఉంది? log x పవర్ n అనే ఫార్ములాలో ఉంది. అంటే ఎలా రాసుకోవచ్చు? n ఇంటూ log x అని రాసుకోవచ్చు. n ప్లేస్లో ఎంత ఉంది? 3/2 3/2 ఇంటూ log 7 ప్లస్ ఇది కూడా log x పవర్ n అనే ఫార్ములాలో ఉంది. దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు? n log x అంటే n ప్లేస్లో ఎంత ఉంది? 3/2 3/2 ఇంటూ log 3 మైనస్ ఇది కూడా log x పవర్ n అనే ఫార్ములాలో ఉంది. దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు? n log x అంటే 3/2 ఇంటూ log 5 హోల్ బై log 21/5. ఇక్కడ మనం అన్నట్లు ఏం కామన్ తీయచ్చు? ఇక్కడ 3/2 ఉంది, ఇక్కడ 3/2 ఉంది, ఇక్కడ 3/2 ఉంది కాబట్టి 3/2ని కామన్ తీద్దాం. ఇంకా ఎంత మిగిలింది? కామన్ తీస్తే log 7 ప్లస్ log 3 మైనస్ log 5 హోల్ బై log 21/5 ఈక్వల్స్ టు 3/2 ఇంటూ ఇక్కడ మనకి ఏముంది? ఇది ఏ ఫార్ములాలో ఉంది? log ఆఫ్ ఏబి ఈక్వల్స్ టు log a ప్లస్ log b అనే ఫార్ములాలో ఉంది. ఇది log a ప్లస్ log bలో ఉంది. దీని బదులు మనం ఏం రాసుకోవచ్చు? log ఆఫ్ a ఇంటూ b అంటే 7 ఇంటూ 3 మైనస్ log 5 హోల్ బై log 21/5 ఈక్వల్స్ టు 3/2 ఇంటూ log ఆఫ్ 7 ఇంటూ 3 అంటే log 21 మైనస్ log 5 బై log 21/5 ఈక్వల్స్ టు 3/2 ఇంటూ ఇది ఏ ఫార్ములాలో ఉంది? log ఆఫ్ a బై b ఈక్వల్స్ టు log a మైనస్ log b అనే ఫార్ములాలో ఉంది. ఇది log a మైనస్ log b అనే ఫార్ములాలో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? log a బై b అని రాసుకోవచ్చు. అంటే log ఆఫ్ 21/5 ఈ కింద కూడా ఏముంది? డివైడెడ్ బై log ఆఫ్ 21/5 ఈ రెండు క్యాన్సిల్ అయితే ఇంకెంత ఉంటుంది? 3/2 ఇంటూ 1 ఈక్వల్స్ టు ఆన్సర్ ఎంత? 3/2.